బీహార్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి అగ్ని పరీక్షగా మారాయి. ఓట్ల చోరీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలకాంశంగా చేస్తే చొరబాటుదారుల అంశాన్ని ప్రచారంలో పెడుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్రమ వలసదారుల వల్ల బీహార్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఇటీవల పూర్నియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏమైనా ప్రస్తుతం యావత్ భారతదేశం దృష్టి బీహార్ ఎన్నికలపైనే ఉంది. బీహార్లో చొరబడిన ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాల్సిందే. ఇది ఇటీవల పూర్నియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హెచ్చరిక. ఈ హెచ్చరిక ఒకటి చాలు రాబోయే రోజుల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి. సహజంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి ప్రజల మూడ్ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచార ఆయుధాలను సిద్ధం చేసుకుంటారు. ప్రస్తుతం బీహార్లోనూ ఆయన అదే పనిచేస్తున్నారు. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సగటున ప్రతి ఏడాదికి బీహార్కు పెద్ద ఎత్తున ప్యాకేజ్ ప్రకటిస్తూనే ఉన్నది. అయితే బీహార్ అభివృద్ధి కోసం తాము విడుదల చేసిన 1,00,000 కోట్ల గురించి వివరించి ఓట్లు అడగడం సరైన విషయం కాదని నరేంద్ర మోదీకి తెలియని విషయం కాదు. అందుకు అక్రమ వలసదారుల సమస్యను ఆయన తీవ్ర స్థాయిలో లేవనెత్తడం ప్రారంభించారు. వాస్తవానికి బీహార్ నుంచే అనేక మంది పెద్ద ఎత్తున బ్రతుకు పోరాటం కోసం దేశంలో నలుమూలలకు పని కోసం పోతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా బీహార్లోకి అక్రమంగా చొరబడాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్నలో లాజిక్ వెతకడం ఇక్కడ అప్రస్తుతం. సగటు బీహారీ సేఫ్గా ఉండాలనేది తమ అభిమతమంటూ ప్రజలకు చేరువ కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ఓ ప్రయత్నంగానే అక్రమ వలసదారుల అంశాన్ని చూడాల్సి ఉంటుంది. కాగా ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇటీవల చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. కాగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమాధానం ఇవ్వలేకపోయిందన్నది వాస్తవం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణను వివాదరహితంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైనట్టే భావించాలి. అంతేకాదు ఇందుకు సంబంధించిన జరిగిన రచ్చ వల్ల బీజేపీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదు. ఈ పరిస్థితుల్లో బీహార్లో బీజేపీని కాపాడుకోవాల్సిన బాధ్యతను ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇటీవల కాలంలో బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ తరచూ పర్యటిస్తున్నారు. గత జనవరి నుంచి తాజాగా పూర్నియాకు రావడాన్ని పరిశీలిస్తే ఇది బీహార్కు ప్రధాని మోడీ 7వ పర్యటన. ఈ పర్యటనలన్నీ బీజేపీని గెలిపించడానికి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం అధికారంలో బీజేపీ జేడీయూ కూటమి ఉన్నప్పటికీ బీహార్ ఇప్పటికీ ఓబీసీ ఆధిపత్య రాష్ట్రమే. యాదవులు, ముస్లింలు, మైనార్టీలు ఒక పవర్ఫుల్ ఓటు బ్యాంక్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాగా వర్తమాన రాజకీయాల్లో బీహార్కు ఓ ప్రత్యేకత ఉంది. వివాదాలు కావచ్చు, మరొకటి కావచ్చు, బీహార్లో ఏం జరిగినా అది దేశవ్యాప్తంగా వార్త అవుతుంది. అయితే బీహార్లో సొంతంగా అధికారానికి రావడానికి బీజేపీ కొన్ని దశాబ్దాలకు ప్రయత్నిస్తోంది. కాగా ఇప్పటికీ బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ చతురుడిగా పేరున్న నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీయూ అవసరం అనివార్యమైంది. అంతేకాదు ఇప్పటికీ బీజేపీని అగ్రకులాల పార్టీగానే ఎక్కువ మంది బీహారీలు భావిస్తుంటారు. దీంతో నితీష్ కుమార్ సహకారం బీజేపీకి తప్పనిసరయ్యింది. ఇదిలా ఉంటే ఇటీవల పూర్నియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని ఆయన పేర్కొన్నారు. గతంలో కూటమి మారిన మాట వాస్తవమేనని ఆయన వెల్లడించారు. అయితే తమ పార్టీలోని కొంతమంది నేతల ప్రోద్బలంతోనే తాను కూటమి మారినట్టు నితీష్ వివరణ ఇచ్చారు. ఏదేమైనా గతం గతమే అన్నారు ఆయన. ఇకపై తానెప్పటికీ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతారని సభాముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. దీంతో నితీష్ కుమార్ తమను దాటి వెళ్లరని ప్రధాని నరేంద్ర మోదీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఏదేమైనా బీహార్లో నరేంద్ర మోదీ మ్యాజిక్ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.